నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ జనవరి 1 నుంచి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తాం విజయవాడలో జరిగిన నేషనల్ వర్క్ షాప్ లో సీఎం చంద్రబాబు వెల్లడి వరద ముంపు నుండి కాపాడేందుకు బుడమేరును పటిష్టం చేస్తున్నాం నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జూలై 9వ తేదీన జరిగే గిరి ప్రదక్షిణకు సౌకర్యాలు కల్పించాలి జీవీఎంసీ కమిషనర్ను కలిసిన ఆలయ ఈవో త్రినాథ్ కలెక్టరేట్ గ్రీవెన్స్ కు వెల్లువెత్తిన అర్జీలు 402 వినతులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు ఐటీ అభివృద్ధి చెందితేనే మనము అభివృద్ధి చెందగలమని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అమరావతిలో ఏర్పాటు చేసే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీపై నేషనల్ వర్క్ షాప్ ను విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించారు విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీపై జాతీయ వర్క్ షాప్ నిర్వహించారు ఈ వర్క్ షాప్ లో ప్రముఖ ఐటీ బహుళజాతి సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు హాజరయ్యారు ఈ వర్క్ షాప్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అమరావతి కేంద్రంగా క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాలు వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఎలాగో అమరావతికి క్వాంటమ్ వ్యాలీ అలా అవుతుందని స్పష్టం చేశారు ఈ శాటిలైట్ ఆవిష్కరణతో సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతామన్నారు మన రాష్ట్రానికి ప్రధాని మోడీ పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు ప్రపంచానికి మేలు జరిగేందుకు భారత్ అమెరికా కలిసి పనిచేయాలని కోరారు ఈ క్వాంటమ్ ను మరింత ముందుకు తీసుకెళ్లాలని మంత్రి లోకేష్ అన్నారు సార్ ఇట్ ఈస్ ఏ ఇంపార్టెంట్ momentum for all of us. We have to push quantum computing. How to do it, we have to work it out. Then immediately I contacted Government of India, Secretary Abhayji, and then Minister. They also agreed in principle. Then how to move further, I had a discussion with some of our major players. One Mr. Venkat from IBM. He is also very responsible at that time. Immediately responded, yes sir, we are in full swing. But ultimately, Government of India has to accept and also other players has to come forward. Then we created an ecosystem. TCS, IBM, and L&T. All three people made it a reality. I really appreciate these three players who joined together, and Government of India and Government of Andhra Pradesh are fully supporting them. Both an honor and a privilege to welcome you here to the Amravati Quantum Workshop 2025. Today marks more than just a confluence of India's brightest quantum minds. Today marks a turning point, a moment when Mr. Naidu signals to the world that he is ready to lead the next technological revolution. Honestly, I find myself very lucky to see his second chapter of technology revolution. When he started his first chapter, I was in 7th class, like quite a few of the ministers now. And we really didn't understand what he's trying to achieve in IT. But it takes a visionary to see the future, distill it, execute it. And once again, while young ministers are in their 40s, we're witnessing the next technological revolution under the leadership of the Honorable Chief Minister, Mr. Chandrababu Naidu ji. తొలుత క్వాంటమ్ కంప్యూటింగ్ పై ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం చంద్రబాబు ఐటీ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు గతేడాది బుడమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతంలో పూర్తయిన సీసీ వాల్ ను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు అత్యవసర పరిస్థితుల్లో తాత్కాలికంగా పూడ్చిన 3 గంటలను కలుపుతూ 23 కోట్ల వ్యయంతో సీసీ వాల్ నిర్మాణం చేపట్టారు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీజన్ మొదలయ్యేలోగా సీసీ వాల్ పనులు పూర్తి చేశామని వెల్లడించారు. వెలకేరు వద్ద రెగ్యులేటర్ గేట్లు మార్చి 1.8 కోట్ల వ్యయంతో కొత్త గేట్లను అమర్చమన్నారు. బుడమేరు గట్టు పటిష్టత కోసం వెలుగేరు నుండి ఈలప్రోలు వరకు 7 కిలోమీటర్ల మేర గ్రావెల్ రోడ్ నిర్మాణం చేపట్టామన్నారు. ఎనికపాడు నుండి కొల్లేరు వరకు 57 కిలోమీటర్ల పొడవున బుడమేరు డ్రైన్ పూడికతీత పనులు జరుగుతున్నాయని చెప్పారు. కొల్లేరు నుండి ఉప్పుటేరు మీదుగా బుడమేరు డ్రైన్ నీరు సముద్రంలోకి వెళ్లేలా 9 కోట్లతో డీస్టీలింగ్ పనులు జరుగుతున్నాయన్నారు. ఏదైతే నిలిచిని మాట్లాడుతూ ఉన్నామో గత సంవత్సరంలో ఇదే ప్రాంతంలో 3 గంటలు ఈ బుడమేరుకు పడి విజయవాడ ముంచెత్తినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం కలెక్టరేట్లో బస్సులోనే 10 రోజులు ఉండి పరిస్థితులను చక్కదిద్దడం కానీ, లోకేష్ గారు సైతం డ్రోన్స్ కెమెరాస్ ద్వారా 24 గంటలు కూడా రియల్ టైంలో మానిటరింగ్ చేయడం, ఆ రకంగా యుద్ధ ప్రాతిపదికన ఆ 3 గంటలను కూడా నిలవ కాళ్ళ మీద ఇటు అధికారులు కానీ ఏజెన్సీలు కానీ శ్రమించి ఆ రోజు తాత్కాలికంగా మనం ఆ రోజు ఈ గండ్లను మనం పోడ్చగలిగాం. అయితే మొన్న గండ్లు పడడమే కాదు, గతంలో ఈ బుడమేరుకి ఎప్పుడు గండ్లు పడినా ఇదే ప్రాంతంలో పడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఛానల్లో వచ్చేటువంటి ఫ్లడ్ వాటర్తో పాటు దీనికి ఆపోజిట్లో ఏదైతే పులివాగుకి సంబంధించి ఆ వాటర్ అంతా కూడా డైరెక్ట్గా ఈ బండని టచ్ చేయడం, అదేవిధంగా ఇక్కడ సైఫన్ ఒకటి ఉండడం, ఇక్కడే గండ్లు పడుతున్నాయని చెప్పడం ద్వారా, అదేవిధంగా ఈ కెనాల్కి పట్టిసీమ వాటర్ను కూడా రేపు ఫ్యూచర్లో తీసుకురావాలి కాబట్టి ఆ సీపేజీలు కూడా లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు మొన్న గండ్లు పడినటువంటి 3 గంటలను కలిపి ఈవేళ 365 మీటర్ల సీసీ వాల్ని శాశ్వత ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన ఈ సీజన్ ప్రారంభమయ్యే లోపుగానే ఆర్థికంగా మాకు మొన్న ఏదైతే ఏప్రిల్ నెలలోనే అప్రూవల్ అయినప్పటికీ కూడా మే నెలలోనే టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి ఇమ్మీడియట్లీ ఈ సీజన్లో మేము ఈ సీసీ వాళ్ళు పూర్తి చేయగలిగాము. అంతేకాకుండా ఈ ఫ్లడ్ భవిష్యత్తులో వస్తాయి అంటే శాశ్వత ప్రాతిపదికన చేయాలనంటే దగ్గర 7-8 వేల కోట్ల రూపాయలు నిధులు అవసరం అవుతాయి. అదేవిధంగా టైం టేకింగ్ కూడా ఒక 3-4 ఇయర్స్ తీసుకుంటుంది. కాబట్టి ఈ లోపుగా మరి ఏదైతే ఈ యొక్క ఫ్లడ్ నుంచి కొంతమేరైనా సరే విజయవాడకి మరి ఎఫెక్ట్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ సీసీ వాల్తో పాటుగా ఏదైతే 7 కిలోమీటర్స్ ఈ లెఫ్ట్ బెండ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మరి ఇంకొక 1/2 మీటర్ హైట్ చేసి గ్రావెల్ పాత్ తోటి ఆ బండని స్ట్రెంగ్తన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్కి సంబంధించి లాస్ట్ టైం ఫ్లడ్ వచ్చినప్పుడు గేట్లు కూడా ఓపెన్ కాల, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కనీసం గ్రీజ్ పెట్టి కూడా మెయింటెనెన్స్ లేదు. ఆ గేట్లను అప్పుడు ఏదైతే రైతుల సహకారంతో ఆ రోజు జేసీబీలతోటి ఆ గేట్లు లేపినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ గేట్లన్నీ కూడా 12 గేట్లు కూడా మళ్ళీ కొత్త గేట్లు 1,80,00,000 రూపాయలతోటి నూతనంగా అమర్చి జీవీఎంసీ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన కేతన్ గార్గ్ను సింహాచలం దేవస్థానం ఈవో త్రినాథరావు అర్చకులు ఆయన ఛాంబర్లో కలిశారు. ఆలయ ప్రధాన అర్చకులు కొడవర్తి శ్రీనివాసాచార్యులు స్వామివారి తీర్థ ప్రసాదాలు చందనం అందజేశారు. జూలై 9వ తేదీన నిర్వహించనున్న గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని, వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ మేరకు కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. త్రాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, బీచ్లో స్నానపు గదులు, మరుగుదొడ్లు, రోడ్ల అభివృద్ధి తదితర వాటిని ఏర్పాటు చేయాలని కోరారు. ఆలయ ఎస్ఈ రమణ అర్చకులు కమిషనర్ను కలిసిన వారిలో ఉన్నారు. అర్జీదారులతో మాట్లాడి ప్రజా సమస్యలకు వారు సంతృప్తి చెందే విధంగా పరిష్కారం చూపాలని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలు పరిష్కరించాలని, కింది స్థాయి సిబ్బందిపై వదిలేకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తో పాటు జేసీ మయూర్ అశోక్, డిఆర్ఓ భవానీ శంకర్, చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర్లు అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను అధికారులకు విన్నవించుకున్నారు.
402 అర్జీలు అందాయి. నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ నటుడు మాధవన్, గాయకుడు రాహుల్ సిప్లగంజ్లు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల రాహుల్ మీడియాతో మాట్లాడారు. శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు చిత్రంలో పాటలు అద్భుతంగా వచ్చాయని అన్నారు. మరిన్ని చిత్రాల్లో పాటలు పాడుతున్నానని తెలిపారు. సో తిరుమలకు రావడం జరిగిందండి. చాలా చాలా అద్భుతంగా దర్శనం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, మనసు చాలా ఆహ్లాదంగా ఉంది. ఐ కేమ్ విత్ మై పేరెంట్స్. సో తల్లి మదర్ని తీసుకొని వచ్చా, తమ్ముళ్ళతో వచ్చా, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. హరిహర వీరమల్లిలో వాడాను సార్, కొల్లగొట్టినారు అన్న సాంగ్. బట్ ఏదైనా సాంగ్స్ పాడితే లీక్ చేసే రైట్స్ మాకు ఉండవు. సో నెక్స్ట్ డెఫినెట్లీ మనం వెయిట్ చేయాల్సిందే. అంతే. చాలా పాడుతూ ఉంటాను, దేవుడి పాటలు, అయ్యప్ప స్వామి పాటలు, చాలా పాటలు పాడుతూ ఉంటాను. టనల్ చౌట్రీలో కొలువైన జగన్నాథుడు సోమవారం వరాహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. వరాహ అవతారంలో ఉన్న జగన్నాథుని దర్శించుకుని పులకించిపోయారు. ఎన్జీఎస్ కాలనీలోని వైభవ్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరఫున ఈవో బండారు ప్రసాద్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో రాజగోపాల్ రెడ్డి తెలిపారు. దర్శనానికి వచ్చిన భక్తులకు మధ్యాహ్నం అన్న ప్రసాదానాన్ని అందజేశామన్నారు. అర్చకులు వరాహ అవతార విశిష్టతను వివరించారు. ఈరోజు జగన్నాథ స్వామి వరాహ అవతారంలో భక్తుల జనకోటికి దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. పూర్వం కృతయుగంలో భూదేవుని అపహరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించి మహావిష్ణు అవతారమైనటువంటి మహావిష్ణువు వరాహ అవతారం దాల్చి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూదేవుణ్ణి కాపాడారు. కాబట్టి ఈరోజు వరాహ అవతారంలో దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. తెల్లవారుజాము నుండే అనేకమైన చాలా దూర ప్రాంతాల నుండి భక్తులు ఈ జగన్నాథ్ వరాహస్వామి అవతారంలో ఉండేటువంటి జగన్నాథుని దర్శించుకోవాలని ప్రతి భక్తుడు శరణాగతి భక్తి భావంతో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అటువంటి జగన్నాథ స్వామి వరాహ అవతారంలో ఉన్నటువంటి ఈరోజు ప్రతి భక్తుడు కూడా దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కాగలని. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారి దర్శనాలు ఉంటాయి. వాతావరణం కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఈరోజు పొద్దున్న నుంచి భక్తులందరూ కూడా క్యూ లైన్లో బారులు తీరారు. ఉదయం 10 గంటలకు మనకి వైభవ్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి ఈఓ బండారు ప్రసాద్ గారు వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే రేపు మనకి నరసింహ అవతారం అవ్వడం వలన సింహాచలం దేవస్థానం నుంచి ఈఓ గారు వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారండి. మధ్యాహ్నం పూట మనం 1000 మందికి అన్నదానం చేస్తున్నాము. అలాగే సాయంత్రం మనం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని హాయిగా స్వామివారి కృపకు పాత్రలు కావాలని నేను. పెన్షన్ వృద్ధిపై వేటు వేయాలనే నిర్ణయాలు తమను ఆందోళనకు గురి చేస్తున్నాయని రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండలరావు డివి రాములు అన్నారు. ఈ మేరకు డిఆర్ఎం కార్యాలయం ఎదుట అసోసియేషన్ ఆధ్వర్యంలో మానవాహారం చేపట్టారు. మార్చి 25న ఫైనాన్స్ బిల్లుల్లో పెన్షన్లకు సంబంధించిన ఓ చట్టం తీసుకువచ్చారని చెప్పారు. దీంతో తమ పెన్షన్ వృద్ధిలో వేటు పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. యథావిధిగా తమ పెన్షన్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. బాధకాల రూపాన ఈ రోజు నిరసన తెలియజేయడానికి డిఆర్ఎం ఆఫీస్ ముందు మా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడాను నిరసన తెలియజేయడానికి క్యూలో నిలబడి ఉన్నారు. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంతవరకు మాకు వస్తున్నటువంటి సదుపాయాలు, ఫైనాన్షియల్ సదుపాయాలు, పే కమిషన్ కానీ లేదా డిఏ కానీ ఎన్హాన్స్ చేసినప్పుడు దాని తాలూకా ప్రతిఫలాన్ని అప్పచెప్తుండేవారు.
ఈ మధ్యన పార్లమెంట్లో అటు లోక్సభలోను ఇటు రాజ్యసభలోను కూడా బిల్ పాస్ చేసి దాన్ని ఓకే చేశారు. ఇక మీదట మాకు ఏ బెనిఫిట్స్ కూడా రావనేటువంటి ఇది రూఢి అయింది. కాన మేము నిరసన తెలియజేయడానికి ఈరోజు ఈ ప్రజల దగ్గరికి వచ్చి మేము నిలబడి మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. పాల్గొని ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేస్తున్నారు. మీకు తెలుసు మేడం గారు చట్టం రూపంలో చేయించిన దాని తాలూకా కారణం ఏంటంటే 8th పే కమిషన్లో వచ్చేటప్పుడు పెన్షనర్స్ పాత పెన్షనర్స్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉండదు, అలాగే డిఆర్లు కూడా వాళ్ళకి ఏం వర్తించవు అనే ఒక ఇది వచ్చింది. కాబట్టి దాని మీద పెన్షనర్స్ అందరం కూడా ఆందోళన దిగి ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాము. దాన్ని ఏ చట్టం అయితే చేశారో దాన్ని రూపకల్పన అంటూ చేయకుండా దాన్ని అణచివేయవలసిందిగా కోరుతున్నాము. గౌరవ ప్రధానమంత్రి గారికి ఇటువంటి సీనియర్ సిటిజన్స్ మీద ఆయనకి ఎంతో నమ్మకం ఉంది. దేశ విదేశాల్లో బీభత్సమైనటువంటి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మా పెన్షనర్స్ కడుపు కొడతారని మేము అనుకోవట్లేదు. ఆయన ఆ చట్టం తాలూకా తీసుకొచ్చింది ఆయన తొక్కి పెట్టాలనేసి మా పెన్షనర్స్ తరఫున కూడా మేము గౌరవ ప్రధానమంత్రి గారికి మేము కోరుకుంటున్నాం. ఆయన చూశారు మీరు ఈరోజు పెన్షన్ 20,000 రూపాయలు. కంచరపాలెంలో గత 53 ఏళ్లుగా నిర్వహిస్తున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొన్ని తరగతులను మర్జ్ చేయడం సరికాదని మాజీ కార్పొరేటర్ బొట్ట ఈశ్వరమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి కలెక్టరేట్ PGRS లో వినతిపత్రం అందజేశారు. 3, 4, 5 తరగతులకు వేరే స్కూల్లో మర్జ్ చేయడం వల్ల ఈ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వసతులు ఈ స్కూల్లో ఉండగా మర్జ్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అన్ని తరగతులతో ఈ పాఠశాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంది, కానీ అలాంటి స్కూల్ నుంచి తీసుకెళ్లి పిల్లల్ని వేరే స్కూల్లోకి పంపిస్తామన్నారు. పక్కనే కదా అని అంటున్నారు, కానీ పక్కనైనా సరే కానీ ఆ స్కూల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మెజ్ చేయకూడదు. స్కూల్కి స్ట్రెంత్ కూడా 205 మంది పిల్లలు ఉన్నారు. ఈ స్ట్రెంత్తో ఉన్న స్కూల్ని ఎందుకు మెజ్ చేయాలనుకుంటుందో గవర్నమెంట్ అయితే అసలు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాము. 53 ఏళ్ళు బట్టి ఉన్న స్కూల్ని ఈవేళ విడదీసి 3, 4, 1, 2 స్పేర్ చేసి అలాగే ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ ఉన్న స్కూల్ పిల్లల్ని అక్కడే ఉంచాలి. టీచర్లని 11 మంది టీచర్స్ ఉండేవారు, అక్కడ 11 మంది టీచర్స్ని ఉంచాలా. అక్కడ 4 టీచర్లే ఉన్నారు. ఇప్పుడు క్లాసులు సరిగ్గా జరగకపోయిన పరిస్థితి ఉంది. మా బడి మాకు కావాలని చెప్పి పిల్లలందరూ కూడా రోడ్డు మీద పెద్ద ధర్నా కార్యక్రమం నిరసన కూడా 5 రోజుల క్రితం చేయడం జరిగింది. ఈవేళ పిల్లలందరూ తల్లిదండ్రులు పేరెంట్స్ ఈవేళ రోడ్డు మీదకి వచ్చి మా పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని చెప్పి చాలా ఆందోళన చెందుతున్నారు. వాళ్ళు చెందుతున్న ఆందోళనకి ప్రభుత్వం కలెక్టర్ గారిని కూడా ఇప్పుడు మేము వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చాము, కలిసాము. ఆయన కూడా హామీ ఇచ్చారు. ఆ స్కూలు పేరెంట్స్ చేత వాళ్ళు వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకొని ఆ స్కూల్ని మెజ్జి చేయడానికి చూశారు. వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకోవడం అనేది కరెక్ట్ కాదు. వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించి అక్కడ MEO గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం అనేది చేశారు. అందుకని చెప్పి ఆ స్కూల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మార్పు చేయకూడదు, అక్కడే ఉంచాలి స్కూలు. మా బడి కావాలని పిల్లలందరూ కూడా ఆందోళన. వైద్య రంగంలో ఎనలేని సేవలు అందించిన డాక్టర్ KV రామన్ పేదల ఆత్మబంధువుగా నిలిచారని పలువురు వక్తలు అన్నారు. గాజ్వాక సాయిరాం నగర్ లో సింహగిరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివంగత రామన్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ట్రస్ట్ చైర్మన్ జమునారాణి, డాక్టర్ KVS కళ్యాణ్లు రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పేదలకు ఉచిత వైద్యాన్ని అందించి అందరి హృదయాల్లో రామన్ నిలిచారని, ఆయన పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పేద మహిళలకు చీరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకుడు గౌస్, డాక్టర్ సంగీత లక్ష్మి, మౌనిక, బాలు తదితరులు పాల్గొన్నారు. అంటే నాకు ఏదో ఒక పెద్ద కుటుంబంలోని నేను ఇక్కడ పెరుగుతున్నట్టు అనిపించింది తప్ప ఏదో ఇక్కడ వచ్చి ఏదో హాస్పిటల్ రన్ చేస్తున్న ఫీలింగ్ అయితే నాకు ఈ రోజుకి లేదు. అందరూ బాగా తెలుసు, మీడియా మిత్రులు మెయిన్ అందరూ బాగా తెలుసు. అండ్ వీళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు స్టార్టింగ్ లోని. నేను పేషెంట్లు ఎలా చూడాలని బ్రహ్మం గారు కానీ ఇలా చాలా మంది, మన బాలు గారు, మన వాళ్ళు చాలా మంది ఉన్నారు వచ్చి చెప్పడం అన్ని జరిగేవి ఎలా మలుచుకోవాలన్నది. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం కూడాను నేను ఒక చిన్నపిల్లలాగా నన్ను పట్టుకొని నడిపిద్దాం అనే ఉద్దేశంతో ఉండేవారు. అండ్ థ్యాంక్ యూ మీ అందరి సపోర్ట్ కి. అండ్ సింహగిరి చారిటబుల్ ట్రస్ట్
all the time we are ready to serve you at any point of time. Thank you. ఫ్రీగా ఇలాగ సేవాభావంతో చేస్తే మనల్ని కూడా గవర్నమెంట్ గుర్తిస్తుంది అనే విషయాన్ని మీరు అందరూ కూడా తెలుసుకుని వారికి అనేకటువంటి నేను అందరికీ కూడా ముఖ్యంగా ప్రజలు మా మీద దేవుడి మీద మనం ఒక కష్టం అయితే ప్రార్థన ఇచ్చి గుడికి వెళ్తాం. అలాగే ఈ రోజు కష్టం వస్తే మన సింహగిరి హాస్పిటల్ ఒక గుడిగా భావించి వాళ్ళు వస్తారు. అదే రకంగా మేము వాళ్ళకి ఆరోగ్యాన్ని అందిస్తున్నాము. మీరందరూ కూడా ఈ రోజు పేరు పేరున ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆ డేట్ ముందే వాళ్ళే వచ్చి అడుగుతారు, అమ్మ డాక్టర్ గారిది వస్తుంది కదా అనేసి మెడికల్ కంపెనీలు కానీ మీడియా వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా మేము మరీ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియ. నేను ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చి చేసుకుందామని నా మనస్తత్వాన్ని కూడా సార్ వద్దు నేను దానికి ఒప్పుకొని అనేసి నా ఇంట్లో కూడా నా కొడుకు కూడా మా అమ్మా నాన్న చూశారు సార్. అలాగే నా కొడుకు కూడా నేను సార్ అలా చూశారు. నేను సార్ క్రికెట్ ఆడుతుంటారు ఎక్కువ. నా కొడుకు క్రికెట్ మ్యాచ్కి వెళ్తుంటే అరే నేను సార్ వాళ్ళ నాన్నతో ఉండేవాడిరా, అలాగే నువ్వు కంపల్సరీ ప్రతిసారి ఫోన్ చేసిన వెంటనే నువ్వు వెళ్ళరా క్రికెట్కి, ఎంత నైట్ అయినా పర్లేదు నువ్వు సార్తోనే గడపాలరా. నేను కూడా సార్ వాళ్ళ నాన్నతో గడిపి నేను ఇలా ప్రయోజకున్నా అయ్యాను. నలుగురిలో నేను మంచినని చెప్పుకుంటానంటే సార్ దయ కూడా ఉందిరా, దేవుడి దయ ఉంది, సార్ దయ కూడా ఉందిరా మాకు. నువ్వు కంపల్సరీ సార్ పిలిచిన వెంటనే నువ్వు వెళ్ళరా. ఆంధ్ర యూనివర్సిటీలో పొడపాము కలకలం సృష్టించింది. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలోని వర్క్ షాప్ వద్ద ఉన్న నీళ్లకుండి క్రింద డ్రైన్ లో పాము చేరింది. దీంతో కళాశాల అధ్యాపకులు స్నేక్ క్యాచర్ కిరణ్ కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న కిరణ్ డ్రైన్ లో ఉన్న పామును చాకచక్యంగా బయటకు తీశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మధురవాడ మారికవలస జంక్షన్ శారదానగర్ ప్రాంతంలో మద్యం షాప్ నిర్వహణను వ్యతిరేకిస్తూ స్థానికులు రోడ్డెక్కారు. ఇప్పటికే నడుస్తున్న దుకాణాలతో ఇబ్బందులు పడుతుంటే మళ్లీ కొత్త మద్యం షాప్ కు ఇదే జంక్షన్ లో అనుమతులు ఇవ్వడం అన్యాయమని ఆందోళనకు దిగారు. తక్షణమే ఈ కూడలిలో వైన్ షాప్ ను తొలగించాలని నినాదాలు చేశారు. ఆడ మనుషులకి మహిళలకి అందరికి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏమైనా ఆఫీసు న్యూసెన్స్ చేస్తున్నారు తాగేసి. అలాగే లేడీస్ కి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ ఎటువంటి వైన్ షాప్ పెట్టకుండా ఉండాలనేసి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ పెడితే మేము ఏ విధమైన ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఒక వైన్ షాప్ తోని చాలా ఇబ్బందులు పడుతున్నాం. అలాగే రెండో వైన్ షాప్ ఇక్కడ రావడం జనాలకి ఇంక మరింత ఇబ్బంది పెరుగుతుంది. సర్వీస్ రోడ్డు హైవే నిండిపోయిన వెంటనే ఇక్కడ సర్వీస్ రోడ్లో వెహికల్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. అలాగే నచ్చినట్టుగా పెట్టడం వల్ల జనాలకి ఇంటికి వెళ్ళడం కూడా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి ఇక్కడ వైన్ షాప్ ఆపాలని మా కోరిక. గ్రామస్తులందరూ మహిళలు తర్వాత చిన్నలు పెద్దలు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక్కడ దయచేసి రెండో వైన్ షాప్ ఇక్కడ పెట్టకూడదని మా మనవి. ఆల్రెడీ ఒకటి ఉంది, అది ఉంటుండగా ఇంకొక వైన్ షాప్ అనేది పర్మిషన్ ఇవ్వడం అనేది మేము ఇంటి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము, వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ ఆపాలి 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 వ్యతిరేకించండి ఇక్కడ వైన్ షాప్ ని, వ్యతిరేకించండి ఇక్కడ వైన్ షాప్ ని, వ్యతిరేకించండి ఇక్కడ వైన్ షాప్ ని. వాటికన్ సిటీలో రోమన్ కాథలిక్ విశాఖ అగ్రపీఠాధిపతులు ఉడుముల బాల పాలియం అందుకున్నారు. సెయింట్ పీటర్ సెయింట్ పాల్ మహోత్సవ దివ్య బలి పూజ సందర్భంగా 14వ లియో పోప్ సెయింట్ పీటర్ బసిలికాలో ప్రపంచవ్యాప్తంగా నియమితులైన 54 మంది మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్లకు పాలియంను దీవించి అందజేశారు. ఈ మహోత్సవంలో దేశం నుండి 3 అగ్ర పీఠాధిపతులకు ఈ గౌరవం లభించింది. దీంట్లో విశాఖ అగ్ర పీఠాధిపతులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉడుమల బాలకు కూడా పాలియం అందించడం విశేషం. తెల్లని గొర్రె ఉన్నితో తయారు చేసిన దైవార్చన వస్త్రం ఆర్చ్ బిషప్ అధికారిక గుర్తుగా పరిగణించబడుతుంది. హెడ్లైన్స్ మరోసారి. జనవరి 1 నుంచి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తాం. విజయవాడలో జరిగిన నేషనల్ వర్క్ షాప్ లో సీఎం చంద్రబాబు వెల్లడి. వరద ముంపు నుండి కాపాడేందుకు బుడమేరును పటిష్టం చేస్తున్నాం.
నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. జూలై 9వ తేదీన జరిగే గిరి ప్రదక్షిణకు సౌకర్యాలు కల్పించాలి. జీవీఎంసీ కమిషనర్ను కలిసిన ఆలయ ఈవో త్రినాథ్. కలెక్టరేట్ గ్రీవెన్స్ కు వెల్లువెత్తిన అర్జీలు 402 వినతులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.